మీరు ఇప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత మేల్కొంటే ఎలా ఉంటుందో ఆలోచించారా? ఏదో ఇంగ్లీష్ సినిమాలాగా అనిపిస్తుంది కదా, కానీ దీన్ని క్రయోనిక్స్ అని పిలుస్తారు మరియు ఇది నిజం. క్రయోనిక్స్ అనేది మరణించిన తర్వాత వ్యక్తిని భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా పునర్జీవింపజేయాలనే ఆశతో శరీరాన్ని గడ్డకట్టించే ప్రక్రియ. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తిని చట్టపరంగా మరణించినట్లు ప్రకటించగానే అతని శరీరం అత్యల్ప ఉష్ణోగ్రతకు చల్లబడుతుంది. ఆర్గన్స్ ఇంకా బాడీని భద్రపరచడానికి ఫ్రీజ్ చేస్తారు. మరణానికి కారణమైన సమస్యకు ఇప్పుడు మెడిసిన్ లేకపోయినా ఫ్యూచర్లో ఒకవేళ వైద్య ఫెసిలిటీస్ వస్తే ఈ శరీరాన్ని మళ్ళీ జీవింపజేయచ్చనే ఆశతో గడ్డగట్టిస్తున్నారు. చాలా డబ్బున్న వాళ్ళు, అమెజాన్ CEO జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు ఇప్పటికే వీటన్నిటిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేశారు. ఇది ఇంకా ప్రయోగాత్మకంగానే ఉంది, చాలా నైతిక మరియు శాస్త్రీయ సవాళ్లతో. మన శాస్త్రపరంగా చెప్పాలంటే ఇది దాదాపు అసంభవం. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళాక మీరు శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచినా ఆత్మ